మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ లెంట్లోని 3వ ఆదివారపు శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన పాఠ్యభాగములు ఇర్మియా గ్రంథం 26వ అధ్యాయం 1 నుండి 15, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 13 నుండి 16, లూకాసు వార్త 9వ అధ్యాయం 51 నుండి 56 వరకు. ఈ 3 పాఠ్యభాగాల ఆధారంగా నేను ఏర్పాటు చేసుకున్నటువంటి అంశం చక్కపరుచుకొనుడి. ఇర్మియా గ్రంథము 26వ అధ్యాయం 13వ వచనం. కాబట్టి యెహోవా మీకు చేసిదనని తాను చెప్పిన కీడును గూర్చి ఆయన సంతాపపడినట్లు మీరు మీ మార్గములను మీ క్రియలను చక్కపరుచుకొని మీ దేవుడైన యెహోవా మాట వినుడి. నౌ దేర్ఫోర్ మెండ్ యువర్ వేస్ అండ్ యువర్ డీడ్స్ అండ్ ఒబే ద వాయిస్ ఆఫ్ ద లార్డ్ యువర్ గాడ్, అండ్ ద లార్డ్ విల్ రిలెంట్ ఆఫ్ దిస్ డిజాస్టర్ దట్ హీ హ్యాస్ ప్రొనౌన్స్డ్ అగేన్స్ట్ యూ. ప్రియ విశ్వాసులారా, త్రియేక దేవుడు మమ్మల్ని అందరినీ కాపాడాలి, మనమంతా బాగుండాలి, ఆశీర్వదింపబడాలి అని అనుకునేటువంటి ప్రతి ఒక్కరి కూడా దేవుడు చెప్పే మాటను శ్రద్ధగా విని ఆయనలో మనము బలపరచబడాలి. ఈరోజు వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు ఎంతో భయాన్ని, ఒక రకమైన మెలకువను మనకి కలిగింపజేస్తూ ఉన్నది. ఇర్మియా తన యొక్క ప్రవచనాలు చెబుతూ ఉన్నప్పుడు దేవుడు ఇర్మియాకి చాలా స్పష్టంగా చెప్పాడు, వీరు నా మాటలను వినకుండా వారికి నచ్చినట్టుగా వెళ్ళిపోతున్నారు, వారి మార్గాలను వారు చక్కబరుచుకున్నట్లుగా వారికి ప్రతి విషయాన్ని చాలా స్పష్టంగా నువ్వు తెలియచేయి అని చెప్తున్నారు. ఇర్మియా గ్రంథం 23:3లో మనం చదివితే, వారి దుర్మార్గమును బట్టి వారికి చేయదలిచిన కీడును చేయక నేను సంతాపపడినట్లుగా వారు ఆలకించి తమ దుర్మార్గమును విడుచుదురేమో, నీవు వారితో ఈ మాట చెప్పవలెను అని చెబుతూ ఆ 2వ వచనంలో అంటాడు, నువ్వు చెప్పవలసింది ఏదైనా కానీ వాటిలో ఒక్క మాటైనను చెప్పక విడవకూడదు. దేవుడు చెప్పమన్న మాటను చెప్పినట్లుగా విలాప ప్రవక్త సూటిగా యాజ్ ఇట్ ఈస్ దేవుడు చెప్పినట్లుగా భయపడక చెప్పిన విధానాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మీరు దేవుని మాటను వినకపోతే మీకు నియమించిన ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకునుడనియు నేను పెందలకాడ లేచి పంపుచున్న నా సేవకులకు ప్రవక్తల మాటలను అంగీకరించుడనియు నేను మీకు ఆజ్ఞేయక మీరు వినకపోతే మీరు ఎలాగూ చేసినందున ఇదిగో మీ పట్టణం మీద ఈ శిక్ష వస్తుంది అని ఎప్పుడైతే ఇర్మియా చెప్పాడో ఆ మాటలన్నీ కూడా అక్కడ ఉన్న ప్రజలు, ప్రవక్తలు, యాజకులు వినినప్పుడు అతన్ని మీద మరణ శిక్ష తీసుకురావాలని, అతనిని చంపాలని ప్రజలను పోగు చేసిన విధానాన్ని చూస్తాం. నువ్వు పాపం చేసావు, తప్పు చేసావు అని నీకు వాక్య గద్దింపు వచ్చినప్పుడు ఆ గద్దింపును బట్టి నీవు మారు మనసు పొందాలే కానీ దానిని బట్టి తిరిగి సేవకుని మీదకి లేచేవారిగా, సేవకుణ్ణి దూషించేవారిగా ఏమాత్రం ఉండకూడదని వాక్యము చాలా స్పష్టంగా చెప్తుంది. అందుకే ఇర్మియా ఇక్కడ ఏమంటే 14వ వచనంలో, ఇదిగో నేను మీ వశములో ఉన్నాను, మీ దృష్టికి ఏది మంచిదో అది యుక్తమైనదో అది నాకు చేయుడి. అయితే మీకు చెవులారా ఈ మాటలన్నీ చెప్పుటకు నిజముగా యెహోవా మీ వద్దకు నన్ను పంపి ఉన్నాడు కనుక మీరు నన్ను చంపినడలా మీరు మీ పట్టణం మీదకిని ఈ పట్టణపు మీదకిని దాని నివాసుల మీదకిని నిరపరాధి రక్త దోషము తెప్పించుకుందరని నిస్సందేహంగా తెలుసుకొనుడి. ప్రియులారా, చూసారా, మనము దేవుని వాక్యం ద్వారా హెచ్చరింపబడినప్పుడు, నిజముగా అది దేవుని వాక్యం ఖండిస్తున్నప్పుడు, మన మనసుల్లో ఎలాంటి దుర్దేశము లేకుండా దేవుడు చెప్పమన్న మాటను సందర్భంగా అక్కడ మనం చెబుతూ ఉన్నప్పుడు దేనికి భయపడని అవసరత లేదు. వాక్యాన్ని రిసీవ్ చేసుకునే ధైర్యం కూడా కావాలి. దేవుడు వాక్యాన్ని వాక్యంగా చూడగలగాలి. ఇక్కడ ఈరోజు అంశాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఆనాటి ప్రజలు మార్గాన్ని చక్కబరుచుకోవడానికి దేవుని వాక్యం వినిపింపబడినప్పుడు వారు మొదట చాలా వ్యతిరేక ధోరణి కలిగి ఉన్నారు. కానీ తర్వాత ఆ యొక్క మాటలను బట్టి మరణ శిక్షకి ఇతడు పాత్రుడు కాదు అని అతన్ని వదిలిపెట్టారు. అయితే ప్రియులారా, మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే మనమందరం కూడా దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞలను పాటించాలి, ఆజ్ఞ ప్రకారంగా నడుచుకోవాలి, మన మార్గములను మనము చక్కబరుచుకోవాలి. ఇది ఖచ్చితమైనటువంటి ఆజ్ఞ.
నీ మార్గాలలో నువ్వు చక్కగా ఉండాలి. ఏమేమి మనం చక్కగా ఉండాలి? సందర్భాన్ని బట్టి 3 విషయాలు, నేను వీటన్నిటిలో నుండి క్లుప్తంగా కొన్ని విషయాలు మీకు నేను తెలియజేస్తాను. మీ మార్గములను మీ క్రియలను చక్కపరుచుకునడి అని ప్రభువు చెప్తా ఉన్నాడు. మన మార్గాలు క్రియలు ఎలా ఉన్నాయి? క్రియలను మనం చక్కబరుచుకోవాలి. ఆ క్రియలు చక్కబరుచుకో. దేవుని మాట మనం వింటున్న చక్కబరుచుకుని మీ దేవుడైన యెహోవా మాట వినుడి. దేవుని మాట వినడంలో మనం ఎలా ఉన్నామో దానిని సరి చేసుకోవాలి. దేవుని మాటను నిర్లక్ష్యపట్టే వారంగా ఉంటున్నామేమో, దేవుని మాటను మనము వదిలిపెట్టేస్తున్నామేమో, దాన్ని మర్చిపోతున్నామేమో. ఒకవేళ క్రైస్తవ్యంలో ప్రారంభ దినాల్లో మారు మనసు పొందిన కొత్తలో నీకున్నటువంటి ఆ ఉత్సాహము, ఆ భక్తి ఇప్పుడు లేదేమో. నీవు చక్కబరుచుకో, ఉజ్జీవపరుచుకో. ఈ లెంట్లో యేసుక్రీస్తు ధ్యానాలు, ఆయన మరణాన్ని గురించి, శ్రమను గురించి, పునరుద్ధానం గురించి చేస్తున్న నీవు చక్కబరుచుకోదగ్గ చక్కటి సమయము దేవుడు మనకు అనుగ్రహించాడని మీకు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మనం చక్కబరుచుకోగలిగినప్పుడు, మనము దేవునిలో మన క్రియలను నూతనపరుచుకోగలిగినప్పుడు దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. ఆయన మాట వినడంలో మనల్ని మనము చక్కబరుచుకోవాలి. దేవుని మాట వినాలి. అలా వినకుండగా వారికి నచ్చినట్టుగా జీవించినటువంటి జీవన విధానం హోషియా కుమారుడును యూదారాజుకు యెహోయాకీము ఏలుబడిలో అక్కడ ఉన్నట్లుగా మనం చూస్తాం. అతడు అలాగే జీవించాడు. యథారాజా తథా ప్రజ అన్నట్టు అతడు అలాగే జీవించాడు. యెహోయాకీము ఎవరు? ఒక యూదారాజు. అసలు రాజు ఎలా వచ్చాడు? మనం ఆలోచన చేస్తే రాజు పుట్టుక, మొదటి రాజైన సౌలు ఎలా వచ్చాడు? అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా న్యాయాధిపతులుగా ఉన్నటువంటి సమూయేలు కుమారులు. ఎందుకంటే సమూయేలు వృద్ధుడైపోయాడు. అతడు వృద్ధుడైపోయిన కారణం చేత తన కుమారులు ఇరువురిని కూడా యోవేలు, అబియా, వారిద్దరు కూడా సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయం మొదటి నుండి మీరు చదువుకుంటే వెళ్తే చాలా స్పష్టంగా మీకు అర్థమవుతుంది. సమూయేలు మొదటి గ్రంథము 8వ అధ్యాయం మొదటి నుండి చదవండి చక్కగా. అక్కడ రాయబడిన మాటలు ఏంటంటే, వారిద్దరు కూడా ధనాపేక్ష కలిగి ఉన్నారు. దేవుని యొక్క మాటలను విసర్జించి నచ్చినట్టుగా జీవిస్తూ ఉన్నారు. న్యాయంగా లేరు. వాళ్ళు న్యాయాధిపతులు కానీ న్యాయంగా లేరు. న్యాయాన్ని మార్చేస్తూ ఉన్నారు. దాన్ని బట్టి సమూయేలు దగ్గరికి వెళ్ళారు. బాబు, మాకు ఇదంతా కాదు, ఒక రాజుని పెట్టని. అప్పుడు ఆ విషయాన్ని దేవుని చెప్పినప్పుడు దేవుడు ఏమంటాడంటే, వీరు నిన్ను విసర్జించట్లేదు, నన్నే విసర్జించారు, వారు చెప్పినట్టు చేసే అంటున్నాడు. అప్పుడు అయితే నువ్వు చెప్పు వాళ్ళకి, రాజు వస్తే మీ పరిస్థితి ఎలా ఉండబోతుంది, మీ పరిస్థితి ఎలా ఉంటుంది, అలా ఉంటుంది అని వారికి చెప్పు అని దేవుడు సమూయేలు చెప్పినప్పుడు సమూయేలు తన ప్రజలకు చెప్తారు, రాజు వస్తే మీ పరిస్థితి చాలా అధ్వానంగా ఉంటుంది. ముందు న్యాయాధిపతుల కాలం అంతా కూడా మనం చూస్తే ఆ న్యాయాధిపతులు అందరూ కూడా ఎలా ఉన్నారు? బాగోలేనప్పుడు, దేవుని వ్యతిరేకంగా ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు? శిక్షణ తీసుకొచ్చాడు, మరలా వారిని మార్చాడు. అట్లా వేరొక న్యాయాధిపతిని పెట్టుకోవచ్చు వారు, కానీ అట్లా చేయలేదు వాళ్ళు. అట్లా చేయకుండా దేవుడిని ఆశ్రయించకుండా వారు సొంత నిర్ణయం వారు తీసేసుకున్నారు. దేవుడు అక్కడ రాజుని ఇవ్వడానికి అనుమతిని ఇచ్చాడు. ఒక ధనవంతుడు కిషు ప్రాంతానికి ఆ యొక్క కుమారుడు సౌలుని ఏర్పాటు చేయడం. సౌలు చాలా ధనవంతుడు, మనం చూస్తూ ఉన్నాం. సౌలు ఎంత గొప్ప, చిన్నప్పటి నుంచి కూడా ధనవంతుల కుటుంబంలోంచి పుట్టుకుని వచ్చినవాడు. అతడు సౌందర్యవంతుడు, చాలా ఎత్తైనటువంటి వాడు. కీషు సంపద అయినటువంటి గాడిదలు పోయినప్పుడు కుమారుని పిలిచి నైనా ఎత్తుక్కుని రా అంటాం. అక్కడ తన పనివాడిని తీసుకుని వెళ్ళటం. ఆ విషయం ముందుగానే దేవుడు సమూయేలుకి చెప్పడం, ఇదో నీ దగ్గరికి సమూయేలు వస్తాడు. సమూయేలు దగ్గరికి ఈ సౌలు రాగానే దేవుడు అంటాడు, ఇదిగో ఇతడే నేను అనుకుంటున్న వ్యక్తి, ఇతను నువ్వు అభిషేకించని చెప్పడం. వెంటనే దేవుడు చెప్పిన మాట ప్రకారము సమూయేలు సౌలుని అభిషేకించడం. ఆ తదుపరి, అది మొదటి రాజు. ఆ తర్వాత సమూయేలు అభిషేకించిన తర్వాత కూడా సౌలు దేవుడు చెప్పినట్టుగా నడుచుకోలేదు. తత్ఫలితం ఏమయ్యాడు? సౌలు దేవుడు తీసేశాడు, దావీదుని ఏర్పాటు చేసుకున్నాడు. దావీదు తర్వాత సొలొమోను వచ్చాడు. సౌలు మొట్టమొదటిగా ఆయన క్రీస్తు పూర్వం 1095వ సంవత్సరంలో ఆయన రాజ్యాన్ని ఏలడం ప్రారంభించాడు. 40 సంవత్సరాలు వెళ్ళాడు. తర్వాత
మనం చూస్తాం రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయంకి వచ్చేసరికి దావీదు పరిపాలన 40 సంవత్సరాలు 1056 సంవత్సరమున ఆయన పరిపాలన చేపట్టాడు. సొలొమోను రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 42 నుంచి సొలొమోను రాజ్య పరిపాలన స్టార్ట్ చేస్తే 10-15లో స్టార్ట్ చేసి 975లో చనిపోతాడు సొలొమోను చనిపోయిన తర్వాత అక్కడ ఒక పరిస్థితి ఏర్పడుతుంది. ఆ పరిస్థితిని బట్టి రాజ్యము 2గా చీలిపోద్ది. రెహబాము దగ్గర నుండి రాజ్యము 2గా చీలిపోతాం మనం చూస్తాం. అటు రెహబాము, ఇటు యెరోబోము. ఆ రాజ్యం 2గా చీలిపోద్ది. యూదా రాజ్యము 10 గోత్రాలు కలిపి అది యూదా రాజ్యంగా మార్చబడింది. అది దక్షిణ రాజ్యం. యూదా బెన్యామీను 2 గోత్రాలు కలిపి యూదా రాజ్యం. గమనించండి, చిన్న కరెక్షన్. యూదా రాజ్యం అంటే యూదా బెన్యామీను ఆ 2 గోత్రాలే, అది దక్షిణ రాజ్యం. ఉత్తర రాజ్యము ఇశ్రాయేల్ రాజ్యం 10 గోత్రాలు ఉత్తర రాజ్యం, అది ఇశ్రాయేల్ రాజ్యం. 2 గోత్రాలు అవి ఏంటంటే యూదా బెన్యామీను, ఆ 2 గోత్రాలు యూదా రాజ్యం, దక్షిణ రాజ్యం. యూదా రాజ్యంలో 20 మంది రాజులు పరిపాలన చేశారు. ఇశ్రాయేలీలు రాజ్యంలో 19 మంది పరిపాలన చేశారు. అన్నింటిలో కూడా ఒకే ఒక రాణి, అతల్య అనేటువంటి ఒక రాణి, ఆమె పరిపాలన చేసింది. 6 సంవత్సరాల పరిపాలన దాదాపుగా చేసింది ఆవిడ. 884వ సంవత్సరంలో ఆమె రాజ్యాధికారాన్ని చేపట్టింది. రెహబాం మొదలుకొని సిద్కియా వరకు కూడా 975 సంవత్సరం నుండి 588 సంవత్సరం వరకు యూదా రాజ్యము చక్కగా వెలిగింది. యెరోబాం మొదలుకొని హోషియా వరకు 975 నుండి 721 వరకు 19 మంది చక్కగా ఇశ్రాయేలు రాజ్యము చాలా బాగా జరిగింది. ఈ యూదా రాజు అయినటువంటి హోషియా తన యొక్క కుమారుడు యెహోయాజు, యెహోయాకీము, యెహోయాకీను. యెహోయాకీము 600 సంవత్సరంలో 11 సంవత్సరాలు ఆయన ఏలాడు. యెహోయాకీము ఉన్నాడు, యెహోయాకీను తన కుమారుడు. నెక్స్ట్ యెహోయాకీము 600 సంవత్సరంలో ఒక యూదా రాజుగా 11 సంవత్సరాలు రాజ్యాధికారాన్ని చేపట్టినటువంటి వ్యక్తి. ఇతడు ఏలుబడిలో 4వ సంవత్సరంలోనే అతని యొక్క జీవితంలో 25 సంవత్సరాల వయసులోనే రాజు అయ్యాడు. దైవ వ్యతిరేకంగా జీవించినటువంటి వ్యక్తి. ఇర్మియా పదే 3-4 సార్లు హెచ్చరిస్తున్నాడని చెప్పి అతని గ్రంథాన్ని ముక్కలు చేసి తగలబెట్టేశాడు, కుంపట్లో వేసి. ఇర్మియా గ్రంథం మనము 36వ అధ్యాయంలో ఆ విషయాలు చూస్తాం. అతను ఏలుబడి అలా చేయడాన్ని బట్టి తన యొక్క క్రియలను, తన మార్గాన్ని యెహోయాకీము చక్కబరుచుకోలేదు. తన రాజ్యంలో ఉన్న వాళ్ళు కూడా అలాగే ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో వారు ఏమాత్రం కూడా దేవునికి అనుకూలంగా నడుచుకోలేదు, వ్యతిరేకంగా నడుచుకోలేదు. ఇర్మియా గ్రంథం 36వ అధ్యాయం అంతా మీరు చదివితే చాలా స్పష్టమైనటువంటి వివరణ మీకు అక్కడ యెహోయాకీమును గురించి తెలుస్తుంది. పిల్లరా, మార్గాలు చక్కబరుచుకోవడం నేర్చుకోవాలి. తప్పు చేశారు, నిజంగానే తప్పు చేసినప్పుడు ఆ తప్పును తప్పు అని ఖండించిన వారి మీద మనము డిఫర్ అవ్వడం కాదు, కానీ నిజంగానే వీరు ఖండించారు అని అంటే ఇది ఎంతవరకు నిజం అని ఆలోచించగలగాలి. ఆలోచించేటువంటి సంస్కారము నీకు దేవుని ఆత్మ మాత్రమే ఇస్తుంది. అందుకే నిన్నటి దినాన ఆదరణకర్త అనేటువంటి అంశంలో మనం మాట్లాడుకుంటూ ఆ అంశాన్ని చాలా స్పష్టంగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆదరణకర్త వచ్చి మిమ్మల్ని పాపముల గురించి ఒప్పింపజేస్తాడు, ఆదరణకర్త అనే అంశంలో. కాబట్టి మనలో ఎవరికైతే దేవుని ఆత్మ కలిగి ఉంటారో వారు మాత్రమే తప్పును ఒప్పుకోగలుగుతారు. యెహోయాకీము దేవుని ఆత్మ లేకుండా ఇతర దేవతలను, భయానకమైన పరిస్థితులను కలిగి జీవించాడు గనుకనే యెహోయాకీము తన యొక్క మార్గాలను చక్కబరుచుకోవడంలో, దేవుని మాట వినడంలో నిర్లక్ష్యత కలిగి ఆ పుస్తకాన్ని కాల్చివేశాడు. ఈరోజు నీవెలా ఉన్నావు? ఆయన మార్గాల్ని చక్కబరుచుకుంటున్నావా? లేక ఆ మార్గాలను చక్కబరుచుకోకుండా నీ హృదయాన్ని ఇంకా కఠినపరుచుకుని దేవునికి దూరంగా జీవిస్తున్నావా? నేను నువ్వు పరిశీలించుకో. రెండవదిగా, చక్కబరుచుకోవడము అనేది దేనిలో చూడాలంటే పరిశుద్ధతలో మనల్ని మనము చక్కబరుచుకోవాలి. నిన్ను పరిశుద్ధులుగా ఉంచడానికి దేవుడు నిన్ను పిలిచాడు తప్ప అపరిశుద్ధులుగా ఉండడానికి దేవుడు నిన్ను పిలవలేదు. ఎందుకంటే పేతురు మొదటి పత్రిక 1:16 ఆయన చెప్తాడు, నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. ఆ మొదటి పత్రికలో మొదటి అధ్యాయం అంతా మనం చదివినప్పుడు
ఎన్నో ప్రాముఖ్యమైనటువంటి విషయాలు పేతురు చాలా చక్కగా తెలియజేస్తాడు. అక్కడ అంటున్నాడు, మీరు చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము ప్రభు చెప్తున్నటువంటి మాటలు. మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండడి. 14వ వచనం ప్రారంభంలో, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండాలి. మీరు విధేయులకు పిల్లలై పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి నడుచుకోవద్దు. మనం పరిచర్యలో, దేవుని యొక్క సన్నిధిలో, దేవుని కొరకు జీవించేటువంటి జీవన గమనంలో పూర్వస్థితిని మనం జ్ఞాపకం చేసుకోకూడదు. పూర్వం ఎలా ఉన్నామో మరలా అలా ఉండాలని ఆశపడకూడదు. ఆ ఆశలను మనం అనుసరించకూడదు. మిమ్మల్ని పిలిచిన వాని యొక్క గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు ప్రజలైతరి అని ప్రభు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని నువ్వు చేతపట్టుకుని పూర్వపు అజ్ఞాన దశలో నీకున్న ఆశలన్నీ త్యజించి విడిచిపెట్టి నీ సమస్త ప్రవర్తన యందు దేవుని కొరకు సువార్తను ప్రకటించే వారిగా ముందుకు వెళ్ళాలి. ప్రియులారా, అదే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభు యొక్క పరిచర్యలో మనమందరం కూడా, అది మీరు ప్రారంభ వచనాల్లో మీరు చదివినట్లయితే 12వ వచనం నుండి, పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మ మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు గాని మీ కొరకే తాము పరిచర్య చేసురను సంగతి వారికి బయలుపరచబడెను. దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడగోరుచున్నారు కాబట్టి మీరు పరిచర్య చేస్తూ ఉన్న విషయాన్ని చూడాలనేటువంటి ఆలోచనలో దేవదూతలు ఉన్నారు కాబట్టి మీ మనస్సు అనే నడుము కట్టుకుని నిబ్బరమైన బుద్ధి గలవారు యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండండి. చూసారా ప్రియులారా, మనమందరం కూడా పాత విషయాలను విడిచిపెట్టి దేవుని సువార్త పనిలో, పరిచర్యలో పరిశుద్ధత కలిగి మనం సమస్త ప్రవర్తన యందు దేవుని నామాన్ని మహిమకరంగా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించటానికి మనల్ని మనము చక్కబరుచుకోవాలి. మూడవదిగా, చివరిగా మనము చేయాల్సిన ఆత్మలను రక్షించటంలో మన ప్రవర్తనను చక్కబరుచుకోవాలి. దేవుని మాట వినటంలో మన ప్రవర్తన చక్కబరుచుకోవాలి. పరిశుద్ధతలో క్రీస్తు పరిచర్య చేయటంలో మన ప్రవర్తన చక్కబరుచుకోవాలి. ఆత్మలను రక్షించటంలో మన ప్రవర్తనను చక్కబరుచుకోవాలి. లూకాసు వార్త 9వ అధ్యాయం 56వ వచనాన్ని ఒకసారి చదువుదాం. 55వ వచనం నుండి ఒకసారి చదువుతాను. యోహానును అది చూచి, ప్రభువా, ఆకాశం నుండి అగ్ని దిగి వీరిని నాశనం చేయనట్లు మేము ఆజ్ఞాపించడం నీకు ఇష్టమా అని అడగగా ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించెను. క్రింద ఫుట్ నోట్లో 4 అని వెంకేసి, కొన్ని ప్రాచీన ప్రతులలో మీరు ఎట్టి ఆత్మ గలవారో మీరు ఎరుగురు. మనుష్య కుమారుడు మనుష్యుల ఆత్మ రక్షించుటకే గాని నశింపజేయటకు రాలేదని కూర్చబడి ఉన్నది. చూసారా పిల్లరా, మనుష్యులను ఆత్మ రక్షించడానికి ప్రయాసపడాలి. అక్కడ యేసుప్రభుని వారు చేర్చుకోలేదు. వెంటనే వీళ్ళ కోపం వచ్చేసింది. ఆకాశం నుండి అగ్ని నుంచి వీళ్ళందరినీ కాల్చేయాలి, నాశనం చేసేయాలి అనేటువంటి మాటలు శిష్యులు మాట్లాడుతుంటే ప్రభు ఏమంటారంటే, అట్లా చేయకూడదు, ఆత్మ రక్షణ పొందుకోవాలి. ఈరోజు మనము అనేక మంది మన మీద అనేక రకాలైనటువంటి మాటలు, నిందలు, రకరకాలైనటువంటి బాణాలు వేస్తున్నప్పుడు ఆత్మను రక్షించటానికి మనమందరం ప్రయాసపడాలి. అలాగున మన మార్గాలు చక్కపరుచుకోవాలి. ఆ దిశ వైపు మనం అడుగులు వేయాలి. ఆ దిశలోనికి మనం అడుగులు వేయాలి. ప్రియమైనటువంటి విశ్వాసులారా, నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనిషికి మాటొచ్చెను. ఆయన శిష్యునిగా, ఆయన కుమార్తెగా, కుమారుడిగా నిన్ను నీవు ముందు చక్కబరుచుకుని, దేవుని యొక్క మాట వినడంలో మనల్ని మనం చక్కబరుచుకుని, మన జీవితాలు పరిశుద్ధపరచబడుకోవడానికి మనల్ని మనము దేవుని యొక్క సన్నిధిలో దేవుని స్వార్థ ప్రకటించటంలో మనల్ని మనము చక్కబరుచుకుని అనేక ఆత్మను రక్షించటానికి మన హృదయాలను చక్కబరుచుకోవాలి. అందుకని మనం చక్కబరుచుకోవాలి ప్రియులారా. మనం ఆ రీతిలో మనం చక్కబడాలి. మనల్ని మనం చక్కబరుచుకుని దేవుని మాట విని ఆయన వైపుకు తిరిగి ప్రభు రాజ్య వారసులుగా మనం ఉండాలి అని ప్రభు మనల్ని కోరుకుంటూ ఉన్నాడు. అలా తనను తాను చక్కబరుచుకుని అనేక మంది దేవుని యొక్క స్వార్థలలో ఒక ప్రమిదై దేవుని కొరకు జీవించిన అనేక మంది మిషనరీలను మనం చూస్తున్నాం. అనేక మంది క్రైస్తవ సాక్ష్యాలను మనం వింటూ ఉన్నాం.
ఈరోజు మరి నిన్ను చక్కబరుచుకోగలుగుతున్నావా? చక్కబరుచుకోవాలి. దేవునికి వ్యతిరేకంగా జీవించిన ప్రతి జీవితాన్ని వదిలిపెట్టి దేవుని కొరకు మనం జీవించాలి. దేవుని కొరకు మనము జీవించాలి. అలాగన జీవించటానికి అనేకులను దేవుని యొక్క రాజ్యంలోని వారసులుగా చేయటానికి మనమందరము దేవుని స్వార్థలో ముందు కొనసాగాలి. డిఎల్ మూడీ లాగా. ఆయన ఎడ్విన్ మూడీ బెట్స్ అనే దంపతులకు జన్మించారు. వారి యొక్క భార్య ఎమ్మా రేవల్ 1837 ఫిబ్రవరి 5న ఆయన జన్మించారు. 1898 డిసెంబర్ 22న ఆయన చనిపోయారు. డ్వైట్ లైమన్ మూడీ డిఎల్ మూడీగా ప్రపంచమంతటికి సుపరిచితులే. 17వ సంవత్సరంలో ఆయన రక్షణ పొందుకున్నాడు. రక్షణ పొందుకునే సమయంలో తన పాపాలు ఒప్పుకుని యేసు ప్రభు వారిని తెలుసుకున్న ఆయన పాపములు ఒప్పుకుని ఆత్మల రక్షణ భారాన్ని కలిగి తన్ను తాను చక్కబరుచుకుని ఆ రక్షణ అనుభవాన్ని గురించి ఆయన ఇలా రాసుకున్నాడు. నేను రక్షింపబడిన ఉదయం ఇంటి నుండి బయటికి రాగా నాకు అంత కొత్తగా కనిపించిందని చెబుతూ రక్షింపబడిన వెంటనే ఈ గొప్ప రక్షణను ఇతరులకు కూడా అందజేయాలి. చూసారా, 3 సంవత్సరాలు ఇంచుమించు 1000 మందిని సమకూర్చగలిగాడు. ఆయన చేసినటువంటి పరిచర్య, అద్భుతమైనటువంటి సేవను డిఎల్ మూడీ ఆయన చేయడం మనం చూస్తాం. 1837లో పుట్టిన నా మట్టి శరీరము మట్టి అయిపోయినా 1855లో తిరిగి పుట్టిన నా ఆత్మ నిరంతరం పరలోక రాజ్యంలో జీవించును అని చెప్పి 44 సంవత్సరములు ప్రభు సేవలో అరిగిపోయిన మూడీ తన మరణ పడక పైన ఆహా ఇదే నా విజయం, ఇదే నా పట్టాభిషేక దినము అని తన చివరి మాటలు చెప్పి 1898 డిసెంబర్ 22న ప్రభు సన్నిధికి ఆయన చేర్చబడ్డాడు. ఆయన అంత అద్భుతమైనటువంటి పరిచర్య చేయటానికి గల కారణం ఆత్మల పట్ల ఆయనకున్న భారమే. పశ్చాత్తాపడి తన్ను తాను చక్కబరుచుకుని పరిచర్యలో ముందుకు కొనసాగాలి, ఆత్మను రక్షించాలి అనే భారం కలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభువు. అదే అంటే నశించిన దాన్ని వెదకి రక్షించడానికే మనం ఉన్నాం. నిజమే, ఆత్మల సంపాదన నా పని అని చెప్పి దేవుని సువార్తలో నిరంతరము పనిచేసిన డిఎల్ మూడీ గారిని నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మీరు వెళ్ళాలని, నశింపాలి అని ఆలోచన కలిగి ఉన్న శిష్యులను గద్దించిన యేసుక్రీస్తుని మాదిరిగా తీసుకుని ఈరోజు మనల్ని మనం చక్కబరుచుకుందాం, దేవుని యొక్క పనిలో ముందుకు కొనసాగుతాం. అనేక ఆత్మలను దేవుడు మీ ద్వారా రక్షింపచేయనుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడానికి వందనాలు. గడిచిన కాలం తోడుగున్నాం. ఈ నూతనమైనటువంటి ప్రవర్తన వారంలో ఆదివారపు ఆరాధన బిడ్డలకు ఆశీర్వాదకరంగా ఉంచండి, దీవించండి. ఈ వాక్యము ద్వారా హృదయాలు చక్కబరుచుకుని దీవించబట్ట కృప దయచేయమని యేసునామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడై నడిపించును గాక. ఆమేన్.